ప్రోటీన్తో నిండిన సాంప్రదాయ తెలుగింటి సున్నుండలు కావాలా? కేవలం 3 ఇంగ్రీడియంట్స్తో టేస్టీ సున్నుండలు తయారు చేద్దామా? వెల్కమ్ టు హేమాస్ వరల్డ్. అందరికీ నమస్కారం. ఈరోజు మనం చాలా సులభంగా రుచికరంగా ఉండే సున్నుండలు తయారు చేద్దాము. ముందుగా అయితే 2 కప్స్ మినపగుండ్లు, 1 కప్పు మినపప్పు అంటే పొట్టుతో ఉన్న మినపప్పు, ఇవన్నీ సిమ్లో ఉంచి మంచిగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక 2 స్పూన్స్ రైస్ కూడా యాడ్ చేసి అది కూడా మంచిగా గోల్డెన్ కలర్లో వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. వీటన్నింటిని ఒక 2 అవర్స్ కూల్ అయ్యేలాగా పక్కకి ఉంచుకోవాలి. ఆ తర్వాత ఫైన్ పొడిగా మిక్సీ చేసుకోవాలి. దాంట్లో మళ్ళీ 3 కప్స్ జగ్గేరి బెల్లం తీసుకోవాలి. దాన్ని కూడా చక్కగా ఆ పౌడర్లో మిక్స్ అయ్యేలాగా ఫస్ట్ చేయితోటి మంచిగా మిక్స్ చేసుకోవాలి. దీన్ని ఇప్పుడు ఇంకా మళ్ళీ మిక్సీ జార్లో వేసుకొని ఆ బెల్లం అదంతా రైస్ పొడి అదంతా కూడా మంచిగా మిక్స్ అయ్యేలాగా మిక్సీ పట్టుకోవాలి. దాంతోపాటు ఒక 5-6 ఇలాచీ కూడా యాడ్ చేసుకొని మిక్సీ చేసుకోవాలి. ఇలా వస్తుందన్నమాట. బెల్లం కూడా పొడి పొడి అయిపోతుంది. దీంట్లో ఇప్పుడు కాగబెట్టి చల్లార్చిన, మరి చల్లగా ఏం ఉండొద్దు, కొంచెం హీట్గానే ఉన్న గీని యాడ్ చేస్తూ ఉండల్లాగా చుట్టుకోవాలి. ఇంతే అండి, చాలా సింపుల్. సున్నుండలు రెడీ అయిపోయినాయి. మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.